తమిళనాడులో డిఎంకేకి సాధ్యం కానిది ఏంటి అంటే వరుసగా 2 సార్లు సీఎం అవడం. 1949లో సిఎన్ అన్నాదురై గారు ఈ పార్టీని స్థాపించారు. హిందీ ఉద్యమానికి వ్యతిరేకంగా, అంటే హిందీ ఉద్యమం కోసం, అంటే హిందీకి వ్యతిరేకంగా ఈ పార్టీని స్థాపించిన తర్వాత అన్నాదురై గారు అయితే అధికారం చేపట్టారు. ఆయన కూడా వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రి అవ్వలేదు. ఆయన 1969లో ఆకస్మికంగా మరణించిన తర్వాత ఈ యొక్క పార్టీని కరుణానిధి కైవసం చేసుకున్నాడు. అంటే పార్టీ అంతా కూడా ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. అప్పటికి ఆయన పెద్ద రచయిత, సినిమా ఫీల్డ్ లో పెద్ద రచయిత. ఆయన ఎంజీఆర్ మంచి స్నేహితులు. ఆయన 1969లో ముఖ్యమంత్రి అయ్యాడు. 1971లో జరిగినటువంటి ఎన్నికల్లో 205 స్థానాల్లో భారీ విజయం సాధించడం జరిగింది. ఆ విధంగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ మొదట ఎలా అయ్యాడంటే ఆయన చనిపోవడం వల్ల అయ్యాడు, కాబట్టి అది లెక్కలోకి రాదు. ఇక్కడ ఈయన ఆధ్వర్యంలో 1971లో ఎన్నికలు జరిగాయి, కరుణానిధి ఆధ్వర్యంలో. సో అప్పుడు 205 స్థానాలతో మంచిగానే గెలుపొందాడు. మరి 77లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. ఎందుకంటే ఎంజీఆర్ అప్పుడు పార్టీ పెట్టి రంగంలోకి దిగాడు. ఇక ఎంజీఆర్ గాలే అప్పట్లో వీచింది. మనకి 1983లో ఎన్టీఆర్ గారు ఎలాగో, అక్కడ 77లోనేమో వచ్చేసి ఎంజీఆర్ గారు అనమాట. ఆ విధంగా ఎంజీఆర్ గారు వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే జయలలిత గారు 2 సార్లు వరుసగా ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కరుణానిధి ఎప్పుడూ కూడా వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రి అవ్వలేదు. ఆయన ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాడు. ప్రతి నియోజకవర్గం నుంచి అఖండ విజయంతో గెలుపొందుతున్నారు. కానీ ఎక్కడా కూడా ఆయన ముఖ్యమంత్రిగా 2 సార్లు మాత్రం వరుసగా గెలవలేదు. ఆ పార్టీకి ఒకసారి అవకాశం ఇస్తే మధ్యలో 2 సార్లు అవకాశం ఇవ్వడం లేదు. అంటే జయలలిత గారు వచ్చినప్పుడు కూడా పార్టీని చాలా వరకు కాపాడుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి సిఎన్ అన్నాదురై గారిది పార్టీ. ఈయనేమో వచ్చేసి ఇప్పుడు కరుణానిధి కొడుకు స్టాలిన్, వీళ్ళిద్దరే కైవసం చేసుకున్నారు పార్టీ. ఇప్పుడు డిఎంకే అంటే ఎవరు అంటే కరుణానిధి లేదంటే స్టాలిన్ అన్న విధంగానే ఉంది, కానీ అసలు ఈ పార్టీ వాళ్ళది కాదు. అయితే ఇప్పుడు స్టాలిన్ వరుసగా రెండోసారి గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తన తండ్రికి కానిటువంటిది తనకి ఖచ్చితంగా అయి తీరుతుంది, తన తండ్రి కోరిక తీరుస్తాను అన్న విధంగా ఒక చవనంతో ఉన్నాడు. అందుకే అందరికీ ఫ్రీ పథకాలతో ఏవేవో పెట్టేసి డబ్బులు ఇస్తున్నాడు. ఆ పథకమని ఈ పథకమని ఏవేవో పెడుతున్నాడు. బహుశా ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చేసింది కాబట్టి వాగ్దానాలు తప్ప ఇంకేం చేయలేము ఇప్పుడు. సో వాగ్దానాలు అయితే మాత్రం విపరీతంగా ఇస్తున్నాడు. మరి ఈసారి తమిళ ప్రజలు ఏం చేస్తారో తెలియదు. పైగా ఇప్పుడు కొత్తగా విజయ్ అయితే పార్టీ పెట్టాడు. మన దగ్గర ఎలాగైతే ఈ సినిమా రాజకీయాలు ఉంటాయో అక్కడ కూడా ఇక్కడ కంటే ఎక్కువే ఉంటాయి అక్కడ సినిమా రాజకీయాలు. మరి ఇప్పుడు విజయ్ టీవీకే పెట్టాడు కాబట్టి ఏ విధంగా ఈ పోటీ ఉంటుందో చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే విజయ్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్నా డిఎంకే, బీజేపీ, ఎన్డీఏలో భాగంగా ఉన్నాయి. ఒకవైపు ఏమొచ్చేసి టీవీకే అటు లేదు ఇటు లేదు పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తుంది. ఇటువైపు ఏమొచ్చేసి స్టాలిన్ పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ తో కలిపి. కాంగ్రెస్ అలాగే మిగతా సిపిఎం, సిపిఐ ఒక 5-6 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ విజయ్ వల్లే బీజేపీకి, అన్నా డిఎంకి లాభం ఉంటే ఉంటుంది, లేదనుకుంటే లేదు. విజయ్ కనుక వీళ్ళ వైపు వచ్చేస్తే విజయం వీళ్ళ వైపే ఉంటుంది ఎన్డీఏకి. కానీ విజయ్ సపరేట్గా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఎవరు ఓటు చీలిపోద్దో అర్థం కాలేదు. అటు డిఎంకే కూడా భయపడుతుంది. విజయ్ పోటీ చేయడం వల్ల మన ఓటే చీలిపోద్దా లేకపోతే వాళ్ళ ఓటు చీలిపోద్దా, ఒకవేళ విజయం ఏమైనా మధ్యలో ఏదైనా తేడా వస్తుందా అన్న విధంగా డిఎంకే కూడా భయపడుతుంది. కానీ ఏదైనా సరే స్టాలిన్ యొక్క లక్ష్యం రెండోసారి ముఖ్యమంత్రి అవడం. అంటే ఒకటి పార్టీని కాపాడుకోవాలి, 2 తన యొక్క తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చాలి. ముఖ్యంగా ఇక్కడ పార్టీని కాపాడుకోవాలి. ఈసారి కనుక డిఎంకే ఓడిపోయి బీజేపీ అంటే ఎన్డీఏ కనుక వచ్చిందంటే ఇక ఆ తర్వాత నుంచి ఇక్కడ పూర్తిగా వాళ్ళ యొక్క కోసాలు కదిలిపోతాయి.